ఫస్ట్ రివ్యూ ఇచ్చిన ఆ రివ్యూ అయితే వైరల్ అయిపోయింది. సో ఖచ్చితంగా కాలర్ ఎగరేసే ఫిల్మ్ అని చెప్పి కాలర్ కూడా ఎగరేయడం కూడా జరిగింది. సో అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్పడంలోనే అర్థమైపోయింది సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందని. సో మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నేను ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. నేను కథ విన్న రోజు అమ్మ ఉంటుందని ఫిక్స్ అయ్యాను. సో దేవుడు చాలా చల్లగా చూసుకున్నాడు ఈ సినిమాని. ఎప్పుడైతే అమ్మ ఈ సినిమా చేస్తాను ఒప్పుకున్నారో అక్కడే హాఫ్ బ్యాటిల్ వి హావ్ వన్. తర్వాత కథ మొత్తం చేసిన తర్వాత వెన్ వీ హ్యాడ్ ద ఫైనల్ డ్రాఫ్ట్, అంటే ఒక 3-4 months డిలే అయింది మాకు. బట్ వెన్ వీ సా ద ఫైనల్ డ్రాఫ్ట్ మేము కొన్ని అంశాలు నమ్మామండి. అంటే ఎవ్రీ ఫిల్మ్లో సినిమాని నమ్ముతాం, బట్ దేర్ ఆర్ సర్టన్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ విచ్ మేక్ ఇట్ అ వెరీ బిగ్ ఫిల్మ్. అదే సో ఆ ఎలిమెంట్స్ నమ్మిన తర్వాత షూట్ జరుగుతున్నప్పుడు, ఆ మేజర్ సీన్స్ జరుగుతున్నప్పుడు ఇట్ వాస్ మనం బ్యాక్ ఆఫ్ ద కెమెరా అంటే షూట్ అయిన తర్వాత ఎప్పుడైతే వీడియోలో మనం ఆ మానిటర్లో చూస్తున్నామో బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే బాగా వస్తుంది, అంటే మేము ఏదైతే అనుకున్నామో ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ రెప్లికేట్ అవుతుంది. ఇట్స్ ఫెంటాస్టిక్. ఇదంతా అయిన తర్వాత ఎడిటింగ్ చేసిన తర్వాత సో డెఫినెట్గా దే షుడ్ బి సమ్మన్. అంటే ఎవరికీ తెలియదు, మా టీంకి, మా కోర్ టీంకే తెలుస్తుంది మేము ఏం చేస్తున్నాం అని. జనరల్గా బయట వ్యక్తులతో స్టోరీ డిస్కస్ చేయడం కష్టం. తమ్ముడితో వచ్చినప్పటికీ అడిగాడు ఒకరోజు, అన్నా ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది సినిమా అన్న. అంటే అన్న ఒక ఎక్స్ట్రీమిటీ ఉంటుంది ఈ సినిమాలో షూట్ జరిగేటప్పుడు జనరల్ వి డిస్కస్, బట్ ఇంట్రికేట్ డీటెయిల్స్ మాట్లాడుకోపోయి వచ్చిన, బట్ వి జనరల్ డిస్కస్ ఎలాంటి సినిమా చేస్తున్నాం ఏంటి, ఇప్పుడు అమ్మున్నారు, ఇదంతా బేసిక్స్ అన్నీ తెలుసు, బట్ డీటెయిల్స్ ఆఫ్ ద ఫిల్మ్ తెలియదు తనకి. సో ఏంటన్నా అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటుందన్నా, చాలా బాగుంటుంది, కొత్తగా చేస్తాను ఈసారి అన్న. అంటే కమర్షియల్గానే కదా, యా నాన్న కమర్షియల్గానే యూ విల్ సీ ఇట్. సో మొత్తం అయిన తర్వాత వీ వాంటెడ్ టు టేక్ అ జడ్జ్మెంట్. అంటే